బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో మరో చిరుత బోన్లో చిక్కింది. ఎస్పీ యూనివర్సిటీ పరిధిలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనక వైపు ఏర్పాటు చేసిన బోన్లో అర్ధరాత్రి చిరుత చిక్కింది. బోన్లో చిరుతను గుర్తించిన ఎస్వీయూ సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను సమీపంలోని ఎస్పీ జూ పార్క్ కు తరలించినట్లు తెలిపారు. అయితే చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో ఫారెస్ట్ అధికారులు ఎస్వీ యూనివర్సిటీ దగ్గర 4 బోన్లు ఏర్పాటు చేశారు. ఇక 3 నెలలుగా చిరుత అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. బోన్లో చిక్కకుండా తరచుగా అక్కడ కనిపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అక్కడ మరిన్ని చిరుతలు ఉన్నాయన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. తిరుపతిలో చిరుత చిక్కిన అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనము ఎస్వి యూనివర్సిటీ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉన్న బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. అయితే గత 6 నెలలుగా కూడా సరే చిరుత సంచారం ఎక్కువ కావడంతో ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు స్థానికులు ఎవరిని లోపలికి రానికన్నా రాత్రిపూట పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సరే గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 4 నెలలకు ముందు కూడా సరే వేదిక యూనివర్సిటీ పరిధిలో 3 నెలల వయసు ఉన్నటువంటి చిరుతను కూడా సరే ఫారెస్ట్ అధికారులు బంధించారు. తర్వాత కూడా తరచుగా చిరుత ఆనవాళ్ళు కనపడంతో గత 2 రోజులకు ముందు ఏదైతే వేదిక యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ వద్ద కూడా సరే దుప్తిని కూడా తినేసి వదిలి వెళ్ళిన ఆనవాళ్ళు ఉన్నాయి. మనం చూస్తున్నాం అయితే చిరుత అయితే ముద్రలు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఇక్కడ పక్కనే క్యాంటీన్ కూడా ఉంటుంది. అంటే నిత్యం విద్యార్థులు కూడా సరే ఉపాధ్యాయులతో విద్యార్థులు కూడా ఇక్కడ టిఫిన్ చేయడానికి టీ సేవించడానికి కూడా వస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ ప్రాంతం కూడా రద్దీగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా చిరుత సంచారం ఉండడంతో అధికారులు గుర్తించి ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనకాల ఈ యొక్క బోనును ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి సమయంలో వచ్చినటువంటి చిరుత ఈ బోన్లో కూడా చిక్కిన పరిస్థితి కూడా ఉంది. అయితే గత 6 నెలల వ్యవధిలో కూడా సరే వివిధ సార్లు కూడా అలిపిరి మార్గంలో 2 వ్యక్తుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. దాని తర్వాత మనం గతంలో కూడా చూసాం. ఏదైతే అరవింద్ హై హాస్పిటల్ మార్గంలో చిరుత 2 సార్లు కూడా అక్కడ ప్రత్యక్షం అవడం, అక్కడే నడి రోడ్లో కూర్చొని సైడ్ వాళ్ళలో కూర్చొని ర్యాంపో వద్ద కూడా అక్కడే కూర్చొని దాదాపు 10 నుంచి 15 నిమిషాలు కూడా ఉన్న పరిస్థితి కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టకేలకు ఈ యొక్క చిరుత సంచారం భయాందోళనగా ఉండడంతో ఒక చిరుత పులినైతే వేదిక యూనివర్సిటీ బ్యాక్ సైడ్ బంధించారు. తర్వాత చిరుత భయం తప్పింది అనుకునే వారం వ్యవధిలోనే మళ్ళీ చిరుత సంచారించడంతో ఎట్టకేలకు తిరుపతి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో ఈ యొక్క చిరుతకు సంబంధించి బోన్లు అయితే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు ఇవాళ ఉదయం ఈ యొక్క చిరుత దీంట్లో చిక్కడంతో కొద్దిసేపటి క్రితం కూడా ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నుంచి తరలించి ఎస్వి ఏదైతే జూ పార్క్ తరలించారో అక్కడి నుంచి మాముండూరు ఫారెస్ట్లో వదిలేసే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద చిరుత సంచారంతో భయాందోళనగా ఉంటే ఒక సమయం ఉపశమనం అయితే లభించిన పరిస్థితి. ఇంకా 2, 3 చిరుతలు ఉన్నాయంటూ కూడా సరే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మెయిన్ ఎంట్రన్స్ భవనం వెనక పక్కే ఉండడంతో చిరుత ఇంత లోపలికి రావడం విద్యార్థులు కూడా భయాందోళన కలిసింది. ఎందుకంటే దీని పక్కనే ఏదైతే క్యాంటీన్ ఉంది, దీని ఆనుకొని హాస్టల్స్ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైనా జరిగితే మాత్రం పెను ప్రమాదం అయితే లేదు, మనుషులను కూడా చంపి తినే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క చిరుత నెట్టకాలకు ఫారెస్ట్ అధికారులు బోన్లో చిక్కడంతో విద్యార్థులు కూడా కొంచెం ఉపశమనమైన పరిస్థితి అయితే కూడా ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి.